హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది జనరల్గా న్యూక్లియర్ సంబంధించి విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ బార్క్ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఒక 3,000 ఎకరాలు వాళ్ళ R&D సెంటర్ కోసం, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఇవ్వమని అడగడం జరిగింది. దీనికి సంబంధించి EAC అంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అంటే ప్రాథమికంగా వాళ్ళకి అలాట్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ 3,000 ఎకరాలు అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం దగ్గరలోనే వాళ్ళకి అలాట్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అటామిక్ సెంటర్లోనే న్యూక్లియర్ సంబంధించిన విషయాల మీద రీసెర్చ్ జరుగుతుంది. అంటే దీంట్లో పవరు, హెల్త్కి సంబంధించి మరియు అగ్రికల్చర్కి సంబంధించి ఈ 3 విషయాల్లోనే న్యూక్లియర్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ న్యూక్లియర్ సిస్టమ్స్. కాబట్టి ఇది రావడంతో విశాఖపట్నం సరౌండింగ్స్లో ఇది ఒక భారీ ప్రాజెక్ట్. కాకపోతే దీనికి సంబంధించిన DPRలు ఏమీ బయటికి రావడం జరగలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా రక్షణకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి దీంట్లో చాలా వరకు మన భారతదేశ రక్షణకు సంబంధించిన విషయాలు ఎన్నో దీంట్లో ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన DPR అక్కడ ఏమేమి చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఏ విధంగా బయటికి న్యూస్ రావడం జరగదు. కాకపోతే బేసికల్గా ఈ సెంటర్లోని పవర్కు సంబంధించి, హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఈ 3 విషయాలకు సంబంధించి రీసెర్చ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి 3,000 ఎకరాలు ఇవ్వడానికి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.